బ్రేకింగ్ న్యూస్. దుండిగల్ సుశీలమ్మ హత్య కేసులో పోలీసులు వేట ముమ్మరం చేశారు. హత్య జరిగిన తీరుపై మొదటి నుంచి అనుమానాలు వ్యక్తం చేస్తున్న పోలీసులు ఇప్పుడు కీలక ఆధారాలను చేజెక్కించుకున్నారు. సీసీ ఫుటేజీని నిశితంగా పరిశీలించిన పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనుమానితులను గుర్తించిన నేపథ్యంలో మరిన్ని టెక్నికల్ ఆధారాల సేకరణ కోసం పోలీసులు మరోసారి సుశీలమ్మ నివాసానికి చేరుకున్నారు. ఇంటి లోపల సోఫా వద్ద అలాగే నిందితులు ప్రవేశించిన దారుల్లో క్లోజ్ టీం క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది. సుశీలమ్మ ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి రెక్కి నిర్వహించారా లేక కేవలం నగలు డబ్బు కోసమే ఈ దారుణానికి ఒడిగట్టారా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, చెప్పండి. సో ఇప్పటి వరకు కూడా అటు సుశీలమ్మ ఇంటి వద్ద అయితే క్లోజ్ టీం సహాయంతో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఏమన్నా ఆధారాలు లభించాయి? అలాగే అనుమానితులను కూడా విచారిస్తున్నారు. వారి వద్ద నుంచి ఏమన్నా సమాచారం వచ్చిందా? అఖిల, సుశీలమ్మ మర్డర్ కేసుకు సంబంధించి ఒక సీసీ ఫుటేజ్ అయితే లభ్యమైందని చెప్పాలి. నిన్న మధ్యాహ్నం సమయంలో అంటే 3 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానితులు సీసీ ఫుటేజ్ లో భాగంగా రోడ్ నెంబర్ 124 కి సంబంధించి అక్కడి నుంచి మీరు ఏదైతే విజువల్ లో చూస్తున్నారో అక్కడి నుంచి వాళ్ళు వస్తున్నట్టుగా కూడా సీసీ ఫుటేజ్ లో చూడడం జరిగింది. ఆ తర్వాత ఇంటి వద్దకు రావడం జరిగింది. ఇంటి వద్దకు వచ్చి వెనక భాగంలోకి అంటే ఎప్పుడైతే వీళ్ళు 3 గంటల సమయంలో బయటకు వచ్చారో ఆ ఇద్దరు వ్యక్తులు అనుమానితులు ఆ కమాన్ ఏదైతే ఉందో ఆ కమాన్ దగ్గర నుంచి కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత వెనక భాగంలోకి ఫస్ట్ గా వెళ్లారు. ఆ తర్వాత వెనక భాగంలో నుంచి మళ్లీ తిరిగి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఈ ఏరియాలోకి అంటే ఇంటి ముందుకు రావడం జరిగింది. వచ్చారు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోవడం జరిగింది. అయితే ఈ 47 సెకండ్స్ కి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా 3 గంటల 30 నిమిషాల వ్యవధిలో జరిగింది కాబట్టి అందులో భాగంగానే వాళ్ళిద్దరిని కూడా ప్రెజెంట్ అదుపులోకి తీసుకొని అయితే విచారిస్తున్నారు. విచారణలో భాగంగానే మరోసారి పోలీస్ సిబ్బంది అయితే ఇక్కడికి రావడం జరిగింది. పోలీస్ వాళ్ళకి సంబంధించి క్లూస్ కూడా మరోసారి టెక్నికల్ గా ఎవిడెన్స్ సేకరించేందుకైతే రావడం జరిగింది. అయితే ఆ ఇంట్లోకి మర్డర్ ఎలా జరిగింది, అసలు ఈ హత్యకి కారణం ఏంటి అనేది తెలుసుకోవడానికి ప్రెసెంట్ ఆ ఇంటి లోపలికైతే వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇంటి లోపల ఆమె హత్యకి ఎలా గురైంది అనేది కూడా నిన్న పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వచ్చి చూడంగానే అంటే ఈ స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం కావచ్చు, ఆమె ఎప్పుడు కూడా ఇదే ఇంటి లోపల ఉన్నటువంటి సోఫాలోనే పడుకుంటుంది కాబట్టి అలానే నిన్న మధ్యాహ్నం సమయంలో ఆమె ఇక్కడే ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ అకాడమీ దగ్గరికి వెళ్లి పింఛన్ తీసుకొని ఆ తర్వాత ఆమె ఇంటికి వచ్చినట్టుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఆ తర్వాత ఆమె సాయంత్రం సమయంలో ఒక వ్యక్తి వచ్చి చూడగా ఆమె రక్తపు మడుగుల్లో పడిపోయి ఉంది. అయితే ఇదే సోఫాలో ఆమె రక్తపు మడుగుల్లో పడిపోయి ఉంది. దాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆమె అంటే ఎప్పుడైతే ఆమె చనిపోయి ఉందో హత్యకు గురై ఉందో ఆమె పైన ఒక దుప్పటి కప్పడం, ఆ తర్వాత ఆమె ఫేస్ మీద దిండు కూడా ఒక పిల్లో కూడా పెట్టడం జరిగింది. మరి ఈ హత్యకి గల కారణం ఏంటి, అసలు ఎవరు హత్య చేశారు, దొంగతనానికి పాల్పడ్డ వాళ్ళు వస్తే మరి ఆమెకు సంబంధించిన ఆభరణాలు దొంగలించాల్సి ఉంటుంది, ఆమెకు సంబంధించిన పింఛన్ డబ్బులు కూడా ఇక్కడే ఇంట్లోనే ఉండిపోయాయి. అంటే మరి ఎవరు ఈ హత్యకి పాల్పడ్డారు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇంటికి సంబంధించి ఆ బీరో కూడా ఓపెన్ చేసి ఉంది. ఆ బీరో ఓపెన్ చేశారు. ఓపెన్ చేసినా కూడా ఆ బీరోలకు సంబంధించి ఏవి కూడా పోలేదని చెప్పేసి కూడా ఒకవేళ దొంగతనానికి గనక వస్తే ఆ దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు దోచుకోవడానికి ప్రయత్నిస్తారు, లోపల ఏమున్నాయని చెక్ చేయడానికి కూడా ప్రయత్నిస్తారు. కానీ ఎక్కడ కూడా ఏవి కూడా చెల్లాచెదురుగా పడిలేవు. అంత నార్మల్ గా ఎక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండే విధంగానే ఈ ఇల్లు కనిపించిందని చెప్పేసి కూడా పోలీసులు తెలుపుతున్నారు. అంటే ఆమెని హత్య చేసిన తర్వాత బలమైన గాయం ఆమె నెత్తి వెనక తగిలింది. బలమైన వెపన్ తోటే హత్యకి పాల్పడ్డారని చెప్పేసి కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనాకైతే వచ్చారని చెప్పాలి. కానీ ఎవరు చంపారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అందులో భాగంగానే అంటే హత్యకి సంబంధించి ఆమెని హత్య చేసిన తర్వాత ఆమె పైన దుప్పటి కప్పడం, అదేవిధంగా పిల్లో కూడా కప్పడం జరిగింది. అంటే పిల్లోతోటి అంటే అప్పుడు ఎప్పుడైతే ఆమెని హత్య చేయాలనుకున్నారో హత్య చేసిన అనంతరం ఆమె ఇంకా స్పృహలో ఉన్న నేపథ్యంలోనే పిల్లో దిండు ఆమె ముఖం మీద పెట్టి అంటే ఆమె ఫేస్ మీద పెట్టి ఆ తర్వాత ఊపిరాడకుండా చేసి హత్యకి పాల్పడ్డారా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ప్రెసెంట్ సీసీ ఫుటేజ్ లో ఎవరైతే ఇద్దరు వ్యక్తులు అనుమానితులు కనిపించారో వాళ్ళని అదుపులోకి తీసుకొని అయితే ప్రెసెంట్ విచారిస్తున్నారు. అంతేకాకుండా ఈమె సోఫాలో ఇక్కడ పడుకొని ఉంటుంది. అక్కడ బీరో ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఇంట్లో ఉన్నటువంటి ఒక బీరో ఉంది. ఆ బీరో కూడా ప్రశాంతంగా ఎక్కడ కూడా చెల్లాచెదురు లేకుండా
లోపల అన్ని కూడా బట్టలు ఎక్కడికక్కడ సర్దినట్టే కనిపిస్తుంది, కానీ బీరో మాత్రం ఓపెన్ చేసి ఉంది. మరి బీరో ఓపెన్ చేసి ఉంటే మరి దొంగతనానికి చేసిన వ్యక్తులు, దొంగతనానికి చేయడానికి వచ్చిన వ్యక్తులు ఎవరైనా సరే ఆ బీరోలో ఉన్నటువంటి బంగారం కావచ్చు, అదే విధంగా డబ్బుకు సంబంధించి కావచ్చు, లేదా ఏవైనా వస్తువులు లోపల కనుక ఉంటే వాల్యూకి సంబంధించిన వాల్యూ వస్తువులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా విలువ చేసే వస్తువుల్ని తీసుకోవడానికి ఆ దుప్పట్లు కావచ్చు, ఆ బట్టలు కావచ్చు, వస్తువులు కావచ్చు, అవన్నీ కూడా బయటికి తీయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఆ విధంగా తీసిలేదు. మరి ఎవరు చంపారు, ఎవరు ఇంతటి దారుణానికి సుశీలమ్మని ఒడిగట్టారు హత్య చేయడానికి అని చెప్పేసి కూడా తెలియాల్సి ఉంది. అదొక మిస్టరీగా మారిందని చెప్పాలి. ఇప్పటికే పోలీసులు ఈ కేసు విషయంలో దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. అందులో భాగంగానే ప్రెసెంట్ పోలీసులు మరోసారి ఇక్కడికి రావడం జరిగింది. దానికి సంబంధించి సీసీ ఫుటేజ్ ని బేస్ చేసుకుని టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించేందుకు, అదేవిధంగా నిన్న డాగ్ స్క్వాడ్ ని కూడా తీసుకొచ్చారు కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి ఒక కంపెనీ దగ్గర వాళ్ళు డాగ్ స్క్వాడ్ కి సంబంధించి కూడా అక్కడే 2-3 రౌండ్లు తిరిగినట్టుగా కూడా తెలుస్తుంది. మరి వీళ్ళకి సంబంధించి అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైన ఆధారాలు సేకరిస్తారు, వాళ్ళకి సంబంధించి ఏ విధంగా దర్యాప్తు కొనసాగుతుంది అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఈ గాగిలాపూర్ చర్చ్ వద్ద సుశీలమ్మ 80 ఏళ్ల వృద్ధురాలు ఈ విధంగా హత్యకి గురి కావడం, అదే విధంగా హత్య జరిగిన తర్వాత ఈ విధంగా స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం ఆమె ఎవరితోని గొడవలు పెట్టుకొని లేదు. అదే విధంగా నిన్న సాయంత్రం సమయంలో ఆమె రక్తపు మడుగుల్లో పడి ఉండడంతో చూసిన తర్వాత పోలీసులకు సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చారు. అంటే దానికి ముందు కూడా మనవడు చెప్తున్న వివరాలు కావచ్చు, కొడుకు చెప్తున్న వివరాలు కావచ్చు, ఎవరికి కూడా అనుమానాలు లేవు. కానీ ఈ విధంగా హత్యకి ఎవరు పాల్పడ్డారు అనేది మాత్రం తెలియట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు తెలుపుతున్న పరిస్థితి. అదే విధంగా ఆమె చెవుకి ఉన్నటువంటి కమ్మలు ఏవైతే ఉన్నాయో అవి పోయాయని చెప్పేసి, ఎడమ చేతికి ఉన్న ఉంగరం కూడా పోయిందని చెప్పేసి కొడుకైతే విన్సెంట్ అయితే చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి ఎవరు చేశారు, మరి దొంగలించడం కోసం వచ్చిన దొంగలించడానికి వచ్చారా, హత్య చేయడానికి గల కారణాలు ఏంటి, అవన్నీ కూడా తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానికి సంబంధించి పూర్తిగా క్లూస్ అన్నిటిని కూడా సేకరిస్తున్నారు. క్లూస్ ని కూడా సేకరించడం జరిగింది. ఇప్పటికే క్లూస్ సేకరించిన తర్వాత మరోసారి ఈ టెక్నికల్ ఎవిడెన్స్ కోసం కావచ్చు, అదేవిధంగా సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వివరాల కోసం అని చెప్పేసి ఇంటికైతే రావడం జరిగింది. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటి కూడా ఉన్నటువంటి వ్యక్తులను కూడా అడుగుతున్నారు, వారికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగానే మీరు ఒక్కసారి నాతో పాటు బయటకు వస్తే ఈ ఇంటి లోపల నుంచి ఎప్పుడైతే ఆ సీసీ ఫుటేజ్ ని బేస్ చేసుకుని కనుక వదిలితే పోలీసులు దాంట్లో భాగంగానే లోపల ఉన్నటువంటి వివరాలు సేకరించిన అనంతరం ఇక్కడ నుంచి డాగ్ స్క్వాడ్ కూడా దాదాపు 1/2 కిలోమీటర్ల వరకు కూడా వెళ్లి అక్కడ ఒక కంపెనీ దగ్గర పాన్ డబ్బా వద్ద 2-3 రౌండ్లు కొట్టి ఆ తర్వాత వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే పోలీసులు కూడా దానికి సంబంధించిన వివరాలు అవన్నీ కూడా సేకరిస్తున్నారు. మీరు విజువల్స్ లో అబ్జర్వ్ చేయొచ్చు, అక్కడ పోలీసు వాళ్ళు కనిపిస్తున్నారు. ఆ పోలీసు వాళ్ళకి సంబంధించిన వివరాలు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల వివరాలు అవన్నీ కూడా సేకరిస్తున్నారు. అయితే సీసీ ఫుటేజ్ విషయానికి వస్తే వీళ్ళంతా కూడా ఆ కమాన్ వద్ద నుంచి ఇక్కడికి రావడం అయితే జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు ఇంటికి సంబంధించి ఇంటి బ్యాక్ సైడ్, అంటే ఎప్పుడైతే వాళ్ళు అనుమానితులు వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ కి వెళ్లడం జరిగింది. కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి అనంతరం ఇక్కడికి రావడం జరిగింది. ఇంటి దగ్గరికి వచ్చారు, ఈ ఏరియాలో నించొని ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. అందులో భాగంగానే ఆ సీసీ ఫుటేజ్ లో అనుమానితులు ఎక్కడి దాకా అయితే వెళ్లిన ఆ వ్యక్తులకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎటువైపు వెళ్లారు అనేది కూడా వాళ్ళు సీసీ ఫుటేజ్ ఆధారంగా అయితే దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగానే ఈ ఇంటి బ్యాక్ సైడ్ వరకు కూడా వాళ్ళు రావడం జరిగింది. అంటే సీసీ కెమెరా అక్కడ ఉంది. ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలన్నీ కూడా దానికి సంబంధించి వాళ్ళు క్యాప్చర్ చేయడం జరిగింది. 47 సెకండ్ల డ్యూరేషన్ ఉన్నటువంటి ఆ సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి ఆ ఇద్దరు వ్యక్తుల్ని అయితే ప్రెసెంట్ అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడే వచ్చి వాళ్ళు వెయిట్ చేయడం జరిగింది. కొంచెం సేపు వెయిట్ చేసిన తర్వాత కొద్దిసేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇంటి ముందుకు వెళ్లారు. మరి ఇంటి ముందుకు వెళ్లిన తర్వాత వాళ్ళు ఏం చేశారు ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. అందులో భాగంగానే ప్రెసెంట్ పోలీసులు కూడా దర్యాప్తులో భాగంగా దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్, దానికి సంబంధించిన ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. ఇటు ముందే ఇప్పటికే నిన్న జరిగినటువంటి ఘటనలో భాగంగా ఇంట్లో క్లూస్ అయితే సేకరించడం జరిగింది. అందరినీ కూడా వివరాలు, ఆధారాలు కూడా సేకరించారు అందరి దగ్గర నుంచి. కానీ ప్రెసెంట్ సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి అనుమానితులను అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి మరి వాళ్ళు ఏమన్నా చేశారా, లేకపోతే వాళ్ళకి సంబంధించి వివరాలు ఏంటి అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కాబట్టి మొత్తానికైతే మిస్టరీగా
ఉన్నటువంటి ఈ హత్య కేసులో ఎవరు హత్య చేశారు, ఎందుకు ఇంతటి దారుణకు ఒడిగట్టారు అనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మీరే చూశారు, ఆ లోపల ఆమె రక్తపు మడుగులో పడిపోయి ఉన్న అనంతరం ఒక వ్యక్తి అంటే షట్టర్ కొనేందుకు, అదేవిధంగా షట్టర్ రెంట్కి తీసుకునేందుకు వచ్చి నా వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన క్రమంలో ఆమె రక్తపు మడుగులో పడి ఉంది కాబట్టి అప్పుడు సమాచారం పోలీసులకు ఇవ్వడం, పోలీసులు వెంటనే ఘటన స్థలానికి వెళ్లి వచ్చి క్లూస్ అయితే సేకరించడం జరిగింది. మరి ఈ హత్యకి పాల్పడ్డ వ్యక్తి ఎవరు, ఎంతమంది ఇందులో ఉన్నారు, అసలు ఈ హత్య చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే విషయాలు మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రెసెంట్ అయితే స్పెషల్ టీమ్స్ తోటి అదేవిధంగా క్రైమ్ టీమ్స్ అంతా కూడా దర్యాప్తు వేగవంతం చేశారు. సుశీలమ్మని హత్య చేసింది ఎవరనే కోణంలో అయితే దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పాలి. అఖిల, సడన్లీ ఏదైతే తను పింఛన్ తీసుకుని వచ్చిన తర్వాత ఈ హత్య జరిగినట్లయితే క్లియర్ కట్ గా తెలుస్తుంది. అంటే ఆవిడ పింఛన్ తీసుకుని వచ్చే సమయంలోనే తను ఎవరైనా వెంబడించి పింఛన్ డబ్బుల కోసమో లేదంటే తన ఒంటి మీద ఉన్న బంగారం కూడా కొంత మాయమైనట్టు తెలుస్తుంది. వాటి కోసం వచ్చారనుకోవచ్చా, లేదంటే తన కొడుకు ఎవరైతే ఉన్నారో సో తనే చెప్తున్నారు స్వయంగా తన ఒంటి మీద బంగారం పోయిందని, లేదా ఎవరి మీదన్నా తమ కొడుకు అనుమానం వ్యక్తం చేస్తున్నారా? ఎస్ అఖిల, ఇక్కడ కొన్ని ప్రశ్నలు అయితే మనకు తెలియాల్సి ఉంది. ఒకవేళ ఆమె పింఛన్ కోసం అని వెళ్లిన తర్వాత ఆమె పింఛన్ తీసుకొచ్చిన డబ్బులు ఇంట్లోనే ఉన్నాయి, పింఛన్ డబ్బులు కూడా ఎక్కడ వెళ్లేదు. అదే విధంగా మనవడు కూడా ఉదయం 7:45 ఇక్కడ నుంచి తను ఉద్యోగానికి వెళ్లాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఈ ఘటన జరిగి కూడా, అంటే ఈ హత్య జరిగింది కూడా పోలీసులు తెలుపుతున్న వివరాల ప్రకారం 2:30 గంటల నుంచి 3 గంటల సమయంలోనే జరిగింది అని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చారు. మరి ఈ టైంలో, ఈ డ్యూరేషన్ లోనే హత్య జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మరి ఈ హత్య చేసింది ఎవరు, ఆ సమయంలో ఎవరు వచ్చారనేది మాత్రం తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే సీసీ ఫుటేజ్ బేస్ చేసుకుని ప్రెసెంట్ దర్యాప్తు వేగవంతం చేస్తున్నారని చెప్పాలి. దానికి సంబంధించే అంటే అనుమానాలు, రకరకాల అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే ఆమె పింఛన్ కోసం అని వెళ్లి ఎయిర్ ఫోర్స్ అకాడమీ దగ్గరికి పింఛన్ కోసం వెళ్ళింది. ఆ తర్వాత ఆమె ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం 4 గంటల 5 గంటల సమయంలో ఒక వ్యక్తి ఆ షట్టర్ కోసం అని రెంట్ కోసం అని వచ్చినటువంటి వ్యక్తి లోపలికి వెళ్లి చూడగా కిటికీలో నుంచి చూస్తే ఆమె రక్తపు మడుగుల్లో పడి ఉంది. మరి ఎవరు ఆ హత్య చేసింది, ఒకవేళ బంగారానికి సంబంధించి కావచ్చు లేదా డబ్బు కోసం కనుక వస్తే ఖచ్చితంగా ఆ పింఛన్ డబ్బులు తీసుకొని పోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఆమె దగ్గర ఉన్నటువంటి ఆభరణాలన్నీ కూడా దొంగలించాల్సి ఉంటుంది. కానీ చెవి కమ్మలు పోయినాయి అని చెప్పేసి మాత్రం కొడుకు చెప్తున్నాడు. అదేవిధంగా చేతికి ఉంగరం ఉంది, అది పోయిందని చెప్పేసి చెప్తున్నారు. కానీ డబ్బులు కూడా పోలేదు. మరి ఎవరు ఈ హత్య చేశారు, దొంగతనానికి చేయడానికి వచ్చిన వాళ్ళైతే మరి దొంగతనం చేసే వ్యక్తి అన్ని కూడా దొంగలించాల్సి ఉంటుంది. మరి ఎవరు చేశారనేది మాత్రం తెలియాల్సిన అవసరం అయితే మనకు ఉందని చెప్పాలి. అఖిల, రైట్ అనిల్, థ్యాంక్ యూ.